బేబీ కిచెన్లో సీజర్స్ కనిపించట్లేదు, నువ్వు చూసావా? అక్కడే కింద డ్రాయర్లు ఉంటే చూడమ్మా. చూసా, లేదు అక్కడ. అక్కడే ఉంటే చూడు. అబ్బా లేదురా, కావాలంటే నువ్వు వచ్చి చూడు. నేను ఈ డ్రాయర్ అనుకోలేదు, ఇందులో చూసాను బేబీ. నిజం, ప్రామిస్. ఇప్పుడు ఏమైంది అంటే నేను నీకు ప్రేమతో కాఫీ చేద్దాం అనుకున్నానా, పాలు ప్యాకెట్ కనిపించట్లేదు. నాకు ఇప్పుడు కాఫీ ఏమి వద్దమ్మా, నాకు తాగాలని లేదు. అంటే అలా కాదు, నీ కాఫీ తాగాలని ఉంది అంతే కదా. బేబీ నేను ప్రెగ్నెంట్. ఏంటి? వావ్, ఎంత మంచి మాట చెప్పు. ఏం చేస్తున్నావు? ఈ న్యూస్ అందరికి చెప్పాలి కదా. ఇదిగో ముందే చెప్తున్నా, అమ్మాయి పుడితే ఆరహ, అబ్బాయి పుడితే అయ్యాన్, ఈ పేర్లు ఫిక్స్. హలో మావయ్య, నేను మీ అల్లుడిని. మీకు తెలియపోవచ్చు, ఇంకా నేను మీ అమ్మాయి లివింగ్లో ఉంటున్నాం కదా. త్వరలో మీరు తాజా కాబోతున్నారు. నీ జోక్ చేసా. నేను కూడా. సరే, కాల్ చేసి గంట అయింది, ఏమైనా మాట్లాడమ్మా. ఈరోజు మా డాడీ నన్ను తిట్టాడు బేబీ, నాకు చాలా కోపం వచ్చింది. ఆ మాత్రం దానికి ఎవరైనా చిరాకు పడతారా, కోప్పడతారా? అలా కాదు బేబీ, ఎప్పుడు ఎప్పుడు ఇంతే. మా తమ్ముడు ఏం చేసినా ఏమీ అనరు, కానీ నేను చిన్న పని చేస్తే నన్నే అంటారు. మా డాడీకి పిచ్చి అసలు. హే, ఆ మాత్రం దానికి నాన్న ఎవరైనా అలా అంటారా? మా డాడీ నానొచ్చు, ఎందుకంటే ఆయన అలాగే బిహేవ్ చేస్తున్నారు. నిజంగా ఆయనకి పిచ్చే బేబీ. ఏం చెప్పాలంటే మీ బాబు నిజంగా పిచ్చోడే. మొన్న నేను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నన్ను కూడా ఇలాగే పిలిచి సావ దుబ్బాడు. ఏం చేస్తా ఆయనకి ఎందుకే? ఎక్స్క్యూజ్ మీ, హిజ్ మై ఫాదర్. అయినా మా డాడీ మీద నీకు ఇలాంటి ఒపీనియన్ ఉందా? అది కాదమ్మా, ఏదో నువ్వు అన్నా అని. నేనంటే ఇప్పుడు మా డాడీ నన్ను రేపొద్దున్న నన్ను అన్నని గ్యారంటీ ఏంటి? ఐఎమ్ సచ్ ఎ ఫూల్. ఎందుకంటే నేను లవ్ చేశాను కదా. ఆయన ఈ కాన్వర్జేషన్ అంతా అనవసరం నీతో. లెట్స్ బ్రేకప్. పెట్టే ఫోన్. హే, హలో హలో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బేబీ బిజీ ఉన్నావా, ఫ్రీ ఉన్నావా? వర్క్లో ఉన్నా. అవునా, సరే వర్క్ అయిపోయాక కాల్ చేయి. హలో, వర్క్ అయిపోయిందా? వర్క్లో ఉన్నా అమ్మా, ఇంకా అవ్వలేదు. అవునా, సరే. హలో. నీ వర్క్ అయిపోయి ఉంటుందిలే. నేను ఒక 2 పిక్స్ పంపిస్తున్నా, ఒకటి బ్లాక్ వన్, ఇంకోటి ఎల్లో వన్. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు, అది నా ఇన్స్టాలో అప్లోడ్ చేసుకుంటా. బ్లాక్ పెట్టేసమ్మా, బ్లాక్ బాగుంటుంది. కానీ నేను లాస్ట్ టైం కూడా బ్లాక్ డ్రెస్తో ఉన్న పిక్ అప్లోడ్ చేసా. సరే అయితే ఇలా పెట్టేసాయి. కానీ నువ్వు నేను బ్లాక్ డ్రెస్లో బాగుంటానని చెప్పావు కదా. సరే, బ్లాక్ బాగుంటుంది కదా, అది పెట్టేసాయి. అంటే నేను ఎల్లో డ్రెస్లో బాగున్నా? అలా కాదమ్మా, నువ్వు ఏ డ్రెస్లో అయినా బాగానే ఉంటావు. పని చేయి, రెండు కలిపి పెట్టేసాయి. ఛీ, ఆ రెండు కాంబినేషన్ అస్సలు సెట్ కావు. ఏయ్, ఒక పని చేయి, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసాయి, గోలా ఉండదు. అవునా, సరే ఓకే. నాకు తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్కి లైక్లు కామెంట్లు పెట్టుకుందామనే కదా. అయినా నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉందామని. నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడమే నీకు ఇష్టం లేదు కదా. అది కాదురా తల్లి. ఎలా కాదు? అయినా ఈ కాన్వర్జేషన్ అంతా అనవసరం. లెట్స్ బ్రేకప్. హలో హలో. నచ్చాయా? బాగుందనా సెలెక్షన్? చాలా టైట్. అంతేలే, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టానో తెలుసా నేను కొనడానికి. కనీసం నీ ఫేస్లో కొంచెం హ్యాపీనెస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. నాకే అప్రిషియేషన్ ఎప్పుడు ఇచ్చిందే లేదు కదా. అనవసరంగా గిఫ్ట్ ఇచ్చా. ఏ అలా కాదు, మేనేజ్ చెయ్యొచ్చు. కష్టం.
అలా పెడితే పట్టవమ్మా, హోల్స్ చేయాలి. ఎలా పెట్టినా ఒకటే. అబ్బా సరిపోలేదే, ఇంకో 2 డ్రెస్సులు ఉన్నాయి, ఇందులో ట్రై చేద్దాం. ఏంటి ఇన్ని పెట్టిన ఇంత స్పేస్ ఉందా? ఇంట్లేసేద్దాం. బేబీ ఒక్క 2 డ్రెస్సులు ఉన్నాయి బేబీ, ప్లీజ్. ఎలా పెట్టినా పడతాయి అన్నాగా, పెట్టుకో. బేబీ బేబీ బేబీ. ఓయ్, కోపం నా పైన? నాకు దేనికి కోపం? మరి నార్మల్గా ఉండొచ్చు కదా. నేను నార్మల్గానే ఉన్నా. అవునా, ఏం చేశాను నేను ఇప్పుడు? సరే సారీ చెప్పేద్దాం. సారీ రా, నార్మల్గా ఉండొచ్చు కదా. చెప్పాను కదా నీకు నేను నార్మల్గానే ఉన్నానని. అవునా, అయితే నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నానా? నాకు కోపం ఏం లేదు, కానీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ. కోపం లేదా, కానీ డిసప్పాయింటెడా? బేబీ నా చైన్ బాగుందా? బాగుందిరా. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు శరణ్. ఓ నైస్ నైస్ సెలెక్షన్. ఈరోజు నైట్ అందరూ డిన్నర్కి వెళ్దామన్నారు, వెళ్తున్నా. వెళ్ళరా. వెళ్ళనా? వెళ్ళరా. సీరియస్లీ, ఆయన నాకు నీతో డిన్నర్కి వెళ్ళాలని ఉంది, నీతో బయట తిరగాలని ఉంది. నువ్వేమో అసలు నన్ను పట్టించుకోవట్లేదు, మినిమం టైం కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇంతే. ఛీ! అదేంటి తిన్నగా సినిమాకి వెళ్ళు. బేబీ, నేను నీకు ఒక సూపర్ ఎగ్జైటెడ్ విషయం చెప్పనా? చెప్పురా. నువ్వు బుక్ పక్కన పెడితే చెప్తా. చెప్పు. యాక్చువల్గా నేను నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా, నా ఫ్రెండ్ శ్రేయ కాల్ చేస్తుంది. ఒక్క 2 minutes. హాయ్ శ్రేయ, ఏంటి చాలా రోజుల తర్వాత మేడం గారు గాలి ఇటు మళ్ళింది? అవునా? వావ్. midnight. బేబీ, నిద్రపోతున్నావా? పొడుగా. సో గాయస్, మ్యాటర్ ఏంటంటే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలానే అనోయింగ్గా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇదే వీడియో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. హలో, నేను అన్నోయింగా? చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.